ఇప్పుడు ఈవీఎంల దాంట్లో వచ్చేటప్పటికి ఆ స్లిప్ మరీ ఇదిగా ఉంటుంది, పల్చగా ఉంటుంది. అవి కౌంట్ చేయడం చాలా తతంగం, నిదానంగా తీయాలి. ఇప్పుడు ఒక్కొక్కటి ఓడబీకి దాంట్లో అటా ఇట్లా చూసుకునేటప్పుడు చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి పని మాకెందుకు వచ్చిన పని ఇదంతా అని అనుకుంటున్నట్టుంది. అది అదే కదా, కోర్టు సుప్రీంకోర్టు మేబీ ఇప్పుడు కోర్టుకి హైకోర్టుకి వెళ్ళినట్టు ఇక్కడ కొట్టేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళడం, లేకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి వీళ్ళు ఏమన్నా భాష్యం చెప్పాలి హైకోర్టు వాళ్ళు, లేదా సుప్రీంకోర్టుకైనా వెళ్తాడు బాలినేని నేను అనుకోవడం. కానీ రాజకీయ కోణంలో చూస్తే దీన్ని ఇంకా వైసీపీ ఎందుకు పట్టుకుని లాగుతుంది? ఓటమిని అంగీకరించలేకపోతుందా, లేదంటే ఓటమికి కారణం వీవీప్యాట్లో లేదంటే ఈవీఎంలు అని చెప్పి తోసేయాలనుకుంటున్నారా? అంతే, అంటే ఇప్పుడు తను ఓడిపోయినటువంటి దాని మీద వాళ్ళు ఇంకా ఓటమికి కారణం తాము కాదు అనుకుంటున్నారు. అంటే అన్వేషించుకునే ప్రయత్నం ఇంకా మొదలెట్లేదు, అన్వేషణ లేదు, పాడు లేదు, ఏముండదా? ఆత్మ సమీక్షలు ఏం చేసుకోరు ప్రాంతీయ పార్టీల్లో. ప్రాంతీయ పార్టీల్లో మేమే తోపులం, అవతలోడే తప్పుడోడు అని అనుకుంటాడు. తెలుగుదేశం పార్టీ ఏమన్నా ఆత్మశోధన చేసుకుందా? లేదు కదా, వీళ్ళైనా చేసుకోరు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, మీరు మోడీతో కాంటాక్ట్ అయ్యి ఈవీఎంలు మేనేజ్ చేశారు, అప్పుడు మొదట్లో వాళ్ళు అదే కదా రచ్చ చేసింది. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు అంతే, అంటే గెలిచినోడు ఓడినోడి ఈవీఎంల వల్ల అని, ఇది ఓడినోడు గెలిచినోడిని ఈవీఎంల వల్ల అని చెప్పడం అనేది నాడు